నెల్లూరు నగరపాలక సంస్థ డంపింగ్ యార్డ్ ఏర్పాటులో ఉన్న భూ సమస్యలు ఒక్కొక్కటిగా వీడుతున్నాయి. నెల్లూరు రూరల్ మండలం దంతాలు గ్రామంలో డంపింగ్ యార్డు కోసం కేటాయించిన 42 ఎకరాల అటవీ భూమికి బదులుగా అటవీ శాఖ ప్రత్యామ్నాయ భూమిని జిల్లా యంత్రాంగం సిద్ధం చేసింది. జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు రాపూర్ మండలంలోని పంగిలి గ్రామంలో 84 ఎకరాల భూమిని స్వయంగా పరిశీలించారు. నిబంధనల ప్రకారం ఈ భూమిని అటవీ శాఖకు బదలాయించే ప్రక్రియపై అధికారులు దిశానిర్దేశం చేశారు. నెల్లూరు నగరానికి ప్రధాన సమస్యగా మారిన వ్యర్థాల నిర్వహణ కోసం దంతాలు గ్రామంలో 42 ఎకరాల అటవీ భూమిని డంపింగ్ యార్డు కోసం మున్సిపల్ కార్పొరేషన్ సేకరించింది. అయితే అటవీ శాఖ నిబంధనల ప్రకారం వారి భూమిని వాడుకున్నందుకు గాను ప్రత్యామ్నాయ భూమిని అటవీ శాఖకు అప్పగించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా రాపూర్ మండలం పంగిలి గ్రామంలో 84 ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు గుర్తించారు. ఈ భూమిని జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ భూమికి సంబంధించిన సర్వే పనులను వెంటనే పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని తెలిపారు. అనంతరం ఈ 84 ఎకరాలను అధికారికంగా అటవీ శాఖకు అప్పగించనున్నట్లు వెల్లడించారు. ఈ పర్యటనలో రాపూరు తహసీల్దార్ లక్ష్మీ నరసింహ, డిటి అశోక్, ఆర్ఐ రవితేజ మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఈ భూమి బదలాయింపు ప్రక్రియ పూర్తయితే నెల్లూరు డంపింగ్ యార్డు పనులు మరింత వేగవంతం కానున్నాయి.